सबको मिलकर ये एक छोटा सा प्रयास करना है, वोट देने जाना है और सही नेतृत्व चुनना है ताकि ये विजय रथ नहीं रुके। बिल्कुल वैसे जैसे बाहुबली में राजमाता शिवगामी के पांव नहीं रुकने दिए महेंद्र बाहुबली ने। मैं ये पूछता हूं जनता को क्या चाहिए? सिर्फ विकास विकास विकास। और ये कौन दे सकता है? नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए सरकार महाराष्ट्र के सतत विकास के लिए कौन चाहिए? महायुति सरकार। इसलिए मैं आज यहां आपके बीच आया हूं क्योंकि मैं बीजेपी और शिवसेना बाला साहेब ठाकरे जी की शिवसेना के विचारों पे चलने वाला व्यक्ति हूं। हिंदू धर्माన్ని ఇది మీకు చదివి మీ తెలుగులో చెప్తాను। शिवसेना और जनसेना दोनों ही सनातन रक्षा के लिए समर्पित सेनाएं हैं और मुझे इसीलिए यहां आते खुशी हो रही थी कि मेरे आदर्श हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे जी की भूमि पे आने का मौका मिला है। ఈరోజు ఆయన స్మృతి దినం అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జనసేనది। నేను మన తెలంగాణకు కూడా ఎందుకంత మద్దతు ఇస్తానంటే స్థానిక వనరులు స్థానిక మానవ వనరులు మనకు ఉపయోగపడాలి। మన స్వయం ప్రతిపత్తి కోల్పోకూడదు, మనం బలంగా నిలబడాలి। అది తెలంగాణ కావచ్చు, విదర్భ కావచ్చు, సంపూర్ణమైన మహారాష్ట్ర కావచ్చు, కానీ ప్రాంతీయత బలం ఉండాలి। అంత మాత్రాన జాతీయ భావాలను చంపకూడదు। ఇదే నేను హిందూ హృదయ సమ్రాట్ బాలా సాహెబ్ ఠాకరే గారి నుంచి నేర్చుకున్నాను। అదే జనసేనలో పెట్టింది ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం। प्रांतीय हित को ध्यान में रखते हुए राष्ट्र हित को भावना की बात मैंने उन्हें से सीखी है। मैंने उनसे सीखा निडर होके अपनी बात रखना, बेबाक रहना, अपने सिद्धांतों पे अडिग रहना बिना किसी राजलोभ के। ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాలా సాహెబ్ ఠాకరే గారి లాగా పదవులు వస్తాయా రావా, అధికారం వస్తా రాదా కాదు, సిద్ధాంతం కోసం నిలబడాలి। అదే జనసేన। అలాగే ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మన నాగ్పూర్, ఇక్కడి నుంచి వచ్చిన నాయకులు కూడా మన ఇక్కడ బిల్లార్షా నుంచి వచ్చినవారు, చంద్రపూర్ నుంచి వచ్చినవారు, వారికి కూడా ఒకసారి ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా? ఎందుకంటే మనల్ని విడతీయడానికి ఎక్కువ మంది। మన కులాల్ని మనం గౌరవించాలి, మన ప్రాంతాల్ని మనం గౌరవించాలి, అంత మాత్రాన మనం విడిపోకూడదు। జాతీయవాదం బలంగా ఉండాలి। దానికి నాకు ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు గౌరవం అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేను ఒక ఊర్లో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు తుఫాన్ వస్తే ఆ తుఫాన్ కోసం చెట్లు అన్నీ పడిపోయి చల్లా చెదరైపోతే జీవితాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి సంఘ నుంచి వచ్చి కాకి నిక్కర్లు వేసుకొని నల్ల టోపీలు పెట్టుకొని మొత్తం కష్టపడి వాళ్ళు శుభ్రత చేస్తుంటే వారికి ఆ రోజు నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది।